పార్టీ వయసు 12 ఏళ్లు కానీ తిన్న డక్కా ముక్కీలు మాత్రం లెక్కలేనన్ని. ఎలాగైతేనేం బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. కానీ వాట్ నెక్స్ట్? జనసేన ఫ్యూచర్ టర్న్స్ ఎలా ఉండబోతుంది? చిత్రాల ఆవిర్భావ సభపై జనసేన లోపల వెలుపల జరుగుతున్న చర్చ ఏంటి? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. తెలుగు రాజకీయాల్లో కారణ జన్ముడు ఎవరు అంటే టక్కున చెప్పుకోదగ్గ పేరు అగ్గిబరాట ఎన్టీఆర్. దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ జమానాని సింగిల్ స్ట్రోక్ తో తుడిచిపెట్టిన నందమూరి శకం అండర్లైన్ చేసుకోదగ్గది. ఆ తర్వాత కూడా తెలుగు నేలపై పొలిటికల్ లెజెండ్స్ చాలా మందే వచ్చారు. కానీ అవతలోడిని చెప్పి మరీ కొట్టగలిగిన అసలైన శక్తిమాన్ మాత్రం మావోడే అంటోంది జనసేన. ఏపీ పవర్ పాలిటిక్స్ ఆ రేంజ్ లో ఉన్నాయా? పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. పవన్ కళ్యాణ్ అనే నేను ఒక్కడితో మొదలై ఉప్పెనై ఎగసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ప్రస్తుతానికి నిటారుగా నిలబడింది జనసేనాని కటౌట్. కానీ పవన్ అనే తుఫాన్ ఇప్పుడు తీరానికి దగ్గరలో ఉంది. రేపటి రోజున వాయుగుండంగా మారితే ఎటువైపు దారితీస్తుందనేవే ప్రశ్నలు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ సభ సందర్భంగా జనసేన ఉత్థాన పతనాల్ని, భూత వర్తమానాల్ని మరోసారి రీకాల్ చేసుకుంటున్నాయి తెలుగు పొలిటికల్ సర్కిల్స్. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో అన్నేసి ఆటుపోట్లు దాటుకొని జీరో సైజు నుంచి సెంచరీ దాకా నడిచొచ్చిన అరుదైన పార్టీ జనసేన. 2014, 2019, 2024 ముచ్చటగా 3 సార్వత్రిక ఎన్నికల్లో 3 రకాల ప్రయోగాలు చేసి 3 రకాల భిన్నమైన ఎక్స్పీరియన్స్ ని చవిచూసింది జనసేన. 2014 ది అవుట్ సైడర్. 2014 మార్చి 14న విశాఖ వేదికగా ఆవేశపూరిత ప్రసంగంతో పార్టీని ప్రారంభించి నెలన్నర రోజులైన గడవక ముందే వచ్చిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. మీ అందరి ముందు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని, మన జాతికి, మన భారతదేశానికి, మీ అందరికీ పేరు పేరున అంకితం ఇస్తున్నాను. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పార్టీని పోటీకి దింపకపోయినా టీడీపీ, బీజేపీ పొత్తుకు వెలుపల నుంచి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వానికి పరోక్షంగా కారణమయ్యారు. తర్వాత ప్రభుత్వంతో విభేదించి సొంత కాళ్ల మీద నిలబడదామన్న కమిట్మెంట్ తో జనసేనకు జవసత్వాల్ని తొడిగారు. 2019 ది ఫైటర్, ది లూజర్. 2019 ఎన్నికల్లో దాదాపు ఒంటరి పోరాటమే. కానీ ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా పోరుకు సై కొట్టింది. లైక్ మైండెడ్ పార్టీలు మీవే అంటూ మాయావతి, వామపక్షాలతో కలిసి 172 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లో పోటీకి దిగి టీడీపీ, వైసీపీ లాంటి ప్రధాన పార్టీల్ని ఢీకొట్టింది జనసేన. కానీ తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్ పార్టీ ఖాతాలో ఒక్క ఎమ్మెల్యే సీటుని మాత్రమే గెలిపించుకున్నారు. అదొక పరాభవ పర్వం. 2024 ది హంటర్, ది విన్నర్. జనసేన చేసిన థర్డ్ అటెంప్ట్ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్నే తిరగరాసింది. సొంత శక్తితో పాటు రాజకీయ యుక్తిని కూడా ప్రదర్శించి కూటమి గట్టి గేమ్ చేంజర్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన ప్రతి చోట గెలవడంతో జనసేనాని కటౌట్ సైజు ఢిల్లీ దాకా పెరిగింది. మోదీ గుడ్ లుక్స్ లో పడ్డారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు, డిప్యూటీ సీఎం కుర్చీలో దిట్టంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అనే నేను మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని జన సైనికులు దర్పంగా కాలరెగరేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల కఠోర పరిశ్రమే కారణం. జనసేన పార్టీకి ఇప్పుడు నడుస్తోన్నది సంధికాలం. భూత వర్తమానాలు ఎంతటి బరువైనవో రాబోయే భవిష్యత్ కాలం అంతకంటే గంభీరమైనది. తనకు ప్రాప్తించిన అజరామర విజయాల్ని ఎంజాయ్ చేస్తూనే తాను మోస్తోన్నది ముళ్ల కిరీటమన్న ధ్యాసను మర్చిపోలేదు జనసేన అధినేత. గతంలో యువరాజ్యం అధినేతగా యువతకు దిక్సూచిగా నిలిచి తనివి తీరా కష్టపడి ప్రజారాజ్యానికి మాస్ అప్పీల్ తీసుకొచ్చాడు. కానీ ఆ కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడైతే సాధకుడు అనిపించుకున్నాడుగా. లక్ష్యం పెద్దదే అయినా తన సైన్యాన్ని కూడా ఆ స్థాయికి పెంచుకున్నాడుగా. అలాగని ఇప్పటికిప్పుడు సీఎం అయిపోవాలే, రాజ్యాలేలాలే అనే అత్యాశలు లేవని మొదట్లోనే చెప్పాడు పవన్ కళ్యాణ్. తాను చేస్తోన్న రాజకీయం 30 ఏళ్ల తర్వాత పుట్టుకొచ్చే తరువాతి తరం కోసమని, రేపటి ప్రజాస్వామ్య సౌధానికి కూలీలవుదాం రమ్మనేది ఆయన పిలుపు.
అతని మార్గంలో ముళ్ళే కాదు తేళ్లు పాములు కూడా ఉంటాయి. ఆదమరిస్తే అసలుకే మోసం. అందుకేనేమో జనసేన ఫ్యూచర్ టెన్స్ అనేది నేషనల్ టాపిక్ అయింది. 100% స్ట్రైక్ రేట్ అంటే ప్రతి బాల్ కి రన్ తీయడం. ఇటీవలి కాలంలో పొలిటికల్ గ్రౌండ్ లో తరచూ వినిపించిన ఘనమైన మాట ఇది. కానీ దీనికి ఎవరి అర్థాలు వారికి ఉంటాయి. ప్రత్యర్థి ఒంటరిగా దొరికాడని కొందరు, బౌలింగ్ బలహీనంగా ఉందని కొందరు, అసలు పిచ్ స్వభావమే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని మరికొందరు. ఎవరెన్ని అర్థాలు తీసినా బుల్లెట్ దిగిందా లేదా, 100 కొట్టామా లేదా అన్నదే ముఖ్యమంటోంది జనసేన. 0 సైజ్తో గేమ్ మొదలుపెట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టడం అంటే మాటలు కాదు. 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటానికి దక్కిన ఫలితం 2 ఘోర పరాభవాల తర్వాత జరిగిన పరిణామం. కానీ జనసేన జర్నీలో కీలక దశ షురు అయింది మాత్రం ఇప్పటం సభ తర్వాతే. 2019 నాటి పరాభవాన్ని జీర్ణించుకోవడానికి, పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి దాదాపు 3 ఏళ్ల సమయం తీసుకున్నారు పవన్. 2022 మార్చి 14 తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం వేదికగా జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ వేడుక. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో పవన్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ జనసేన ప్రస్థానాన్నే మలుపు తిప్పేసింది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదు అని. అది నేను చాలా ఆలోచించి అన్నానన్నమాట. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి? నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని ఒట్టేసి చెప్పినప్పుడు సహజంగానే ఎక్స్ పార్టీల్ని కూడా అట్రాక్ట్ చేశారు పవన్. ఇతనేదో అద్భుతం చేయబోతున్నాడు అని వైసీపీ వ్యతిరేక పార్టీల్లో ఆశల్ని చిగురింపచేశాడు. దానికి 2019 ఎన్నికల సమయానికి కేవలం గోదావరి జిల్లాలో మాత్రమే జనసేనకు మోస్తరు ఉనికి ఉండేది. రాజోలులో మాత్రమే నెగ్గి గాజువాక, నర్సాపురం, భీమవరంలో సెకండ్ ప్లేస్ లో నిలబడ్డ జనసేన 105 నియోజకవర్గాల్లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రం మొత్తం మీద జనసేన ఓట్ షేర్ 6% మించలేదు. కొన్ని చోట్ల పోటీకి అభ్యర్థులే కరువయ్యారన్న అపవాదు కూడా ఉంది. సో ఒంటరిగా పోటీ చేసే సాహసానికి మరోసారి ఒడికట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుని మిగతా పార్టీలతో పొత్తుకు చేతులు బార్లా చాచారు. ఆ విధంగా పొలిటికల్ మెచ్యూరిటీ కనబర్చారనేది ఒక కాంప్లిమెంట్. కన్సిస్టెన్సీ లేనటువంటి పార్టీ, వోలటైల్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పార్టీగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి పార్టీగా ఎమర్జ్ అయిందని చెప్పాలి. అప్పటి వరకు కూడా అటు ఇటుగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఒదిగాడు అనేటువంటి దాంట్లో కించిత్ సందేహం లేదు. రాయలసీమలోని కరువు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇక్కడి నుంచే పోటీ చేస్తా అని ప్రకటించి అందరివాడిగా ఎక్స్పోజ్ అయ్యారు పవన్. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘట్టంలోనూ కౌలు రైతులకు సొంత డబ్బులిచ్చి సాయం చేసినప్పుడు, అమరావతి రైతులతో మన్ కీ బాత్ పెట్టుకున్నప్పుడు ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి జనంలో రీచ్ పెంచుకుంటూ గ్రాస్ రూట్స్ లోకి దూసుకెళ్తూ వచ్చారు జనసేనాని. ఇప్పటం సభ జరిగే నాటికి బీజేపీతో మాత్రమే పవన్ కి ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు జైలు పాలై తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు పవన్ అలర్ట్ అయ్యారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును పరామర్శించి పొత్తుపై అధికారికంగా ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లో పెను భూకంపానికి దారితీసిన పరిణామం అది. మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. టీడీపీకి బీజేపీకి భావసారూప్యత లోపించడం, దూరం పెరుగుతూ రావడాన్ని గమనించి తానే స్వయంగా రంగంలోకి దిగి కమలం పార్టీ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లి ఏపీలో కూటమిని ఏర్పాటు చేశారు. అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎన్డీఏలో చేరిన తర్వాత పానాంధ్ర పార్టీగా ఎదిగింది జనసేన. 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో తడబడ్డప్పటికీ ఎక్కడా కూటమి ధర్మం చెడిపోకుండా బీజేపీకి టీడీపీకి మధ్య వారధిలా నిలబడి చాకచక్యంగా ముందుకు సాగారని ఎన్నికల ముందే పవన్ కి ప్రశంసలొచ్చాయి. ఏపీలో ప్రచార పర్వం మొదలై వారాహి ప్రయాణం జోరుగా షురూ అయింది. 2019లో ఉన్న 6% ఓటు బ్యాంకును 8.53% పెంచుకోవడమే కాదు, పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. అప్పటిదాకా పడుతూ లేస్తూ వచ్చిన జనసేన పార్టీ మీసం మెలేసిన రోజది. 2014 విశాఖలో తొలి ఆవిర్భావ సభ,
2022 ఇప్పటంలో 9వ ఆవిర్భావ సభ. అదొక జర్నీ. కానీ ఇప్పటం నుంచి చిత్రాడ దాకా జరిగిందే అసలైన జనసేన జర్నీ. ఈ 3 ఏళ్లలో పార్టీకి మహర్దశ పట్టిన ఎలిమెంట్స్ అనేకమున్నాయి. ఈ నెల 14న చిత్రాడ సభలో అన్నింటి మీద అవలోకనం జరుగుతోంది. కానీ అసలైన ఆ తీర్మానం చేస్తారా అనేదే కీలకం. అయితే ఏమిటి అంతటి కీలకమైన తీర్మానం? మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఇది తుమ్మితే ఊడిపోయే ఉత్తుత్తి కూటమి కాదు, భవిష్యత్ తరాల కోసం కట్టిన కూటమి, వచ్చే 15 ఏళ్ల పాటు కొనసాగే కూటమి అని అసెంబ్లీ లోపల వెలుపల పదే పదే చెప్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 14న జరిగే ఆవిర్భావ సభలో ఆ మేరకు తీర్మానం చేస్తారా? రాబోయే 15 ఏళ్లు కూటమిలోనే ఉంటామని ప్రమాణం చేస్తారా? పొత్తులో ఉంటూనే పార్టీ బలోపేతం సాధ్యమవుతుందా? భవిష్యత్తులో జనసేన బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదుగుతుందా? కేంద్రం నీడలో ఒదుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ చిత్రాడ సభలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఎదుగుదలకు సంబంధించి తమకున్న అడ్వాంటేజెస్ మీద కూడా ఆవిర్భావ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈవేళ కొత్త పార్టీలకు మంచి అవకాశం దేశవ్యాప్తంగా ఉన్నది. చిన్న చిన్న పార్టీలు వచ్చి అధికారం ఒక వాటా సంపాదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పరిపాలించిన allies ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకి మిత్రపక్షాలతోనే పరిపాలిస్తున్నారు. సో అందువల్ల అది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్? అది కులమే కాకుండా మెరిట్కి స్థలం ఇస్తాడా? కొత్త ఎంట్రన్స్ని తీసుకుంటాడా? కొత్త వాళ్ళ కోసం ఎతుకుతాడా? ఎవరైనా మాస్ సపోర్ట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తాడా భయపడకుండా? ఒకప్పుడు పవన్ పార్టీలో పవన్ కాకుండా ఇంకెవరున్నారు అనే ప్రశ్న మొలకెత్తేది. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, మంత్రి పోస్టులో నాదెండ్ల కందుల దుర్గేష్, లోక్సభలో ఉనికి చాటడానికి 2 ఎంపీలు, రేపటి రోజున మండలిలో ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు. జనసేనలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లోపించింది అన్న కంప్లైంట్ తుడిచిపెట్టుకుపోయింది. చెగువేరా ఫోటో చూస్తే పవనే గుర్తుకొస్తాడు. ఒకనొక సందర్భంలో మెగాస్టారే అన్న మాటలు. పవన్ కి నైతిక తోడు ప్రకటిస్తూ వచ్చిన చిరంజీవి లేటెస్ట్ గా ఓపెన్ గా పొలిటికల్ సపోర్ట్ కూడా ఇచ్చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కి తోడుగా ఉంటుందని తేల్చేశారు. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. టీడీపీకి కమ్మ ముద్ర, వైసీపీకి రెడ్డి ముద్ర లాగే జనసేనకు కాపు ముద్ర. ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది. జనసేనకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపులు, 2 ఎంపీలు కాపులే, 3 మంత్రుల్లో 2 కాపులు. ఏపీలో కాపు సామాజిక వర్గానికి ఏకైక ఛాంపియన్ తానే అన్న ఫీలర్ను జనంలోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. చేరికల విషయంలో కూడా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి అన్నది జనసేన ఆలోచన. వామపక్ష భావజాలం పవన్ ని మాస్ లీడర్ గా ఎలివేట్ చేసింది, ఆర్గానిక్ వాల్యూ పెంచింది, ప్రోగ్రెసివ్ గ్రూప్స్ లో పవన్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇదే. కానీ కామ్రేడ్ కల్చర్ ను పక్కన పెట్టి 360 డిగ్రీస్ వేరియేషన్ లో సనాతన టర్న్ తీసుకున్నారు జనసేనాని. ఇది వ్యూహాత్మక నిర్ణయమే కావచ్చు. పైగా కాషాయం ధరించి జాతీయ మీడియాలో కనిపించడం పవన్ పాపులారిటీని మరింతగా పెంచిందనేది ఒక అంచనా. కనుక సనాతన ధర్మాన్ని పెద్ద ఎత్తున వారు తమ యొక్క బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అటు జాతీయత కానీ, దేశభక్తి అన్న విషయం కానీ, స్వార్థరహిత చింతన కానీ, నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ కానీ, ముఖ్యంగా సనాతన ధర్మంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతం కానీ వారు ఇప్పుడు ప్రధాన భూమిక వహిస్తున్నారు. కనుక ఇది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వారికి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి భావజాలం చాలా దగ్గరలో ఉందని తెలుస్తుంది. తెలంగాణలో పవర్లోకి రావాలని సీరియస్ గా ట్రై చేస్తోంది బీజేపీ. ఏపీ మోడల్ ని తెలంగాణలో సైతం అమలు చేయాలని టీడీపీ జనసేన తోడుతో బలపడాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే కనుక జరిగితే తెలంగాణ గ్రౌండ్ మీద పవన్ తీన్ మార్క్ సౌండ్ ఇవ్వడం గ్యారంటీ.
తెలుగేతర రాష్ట్రాల్లో సైతం పవన్ ని స్టార్ క్యాంపెయినర్ గా భావిస్తున్న బీజేపీ ఇటీవల మహారాష్ట్రలో పీకే ఎలిమెంట్ ని ప్రయోగించి సక్సెస్ కొట్టింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీకి పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ విధంగా పాన్ ఇండియా ఇమేజ్ వైపు అడుగులు వేస్తోంది జనసేన. కూటమి ప్రభుత్వంలో కూడా పట్టు పెంచుకోబోతోంది జనసేన. హోమ్ మినిస్టర్నే ప్రశ్నించడం, సర్కారీ తప్పిదాల్ని గుర్తు చేయడం, సీజ్ ద షిప్ లాంటి ట్రెండీ సబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం. డిప్యూటీ సీఎం హోదాలో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్. సివిల్ సప్లైస్ మీద నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖపై కందుల దుర్గేష్ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నారు. రేపటి రోజున మెగా బ్రదర్ నాగబాబు కూడా కేబినెట్ లో చేరితే కూటమి ప్రభుత్వంలో జనసేన దూకుడు పెరిగే అవకాశం ఉంది. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకుడు ఉండాలనే ఒక ఆలోచనతో, ఒక సుస్థిర ప్రభుత్వం ఉండాలనే ఒక ఆలోచన, ఒక నమ్మకంతో ఆ రోజున అప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చి రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఒక పార్టీ నాయకుడై ఉన్నప్పటికీ కూడా నాకు రాష్ట్రము ప్రజలే ముఖ్యమైన ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. తదనుగుణంగా కాలక్రమేణా రకరకాల ఒడిదొడుకులు ఎన్నుకున్నాం. నాయకుడిని అనరాని మాటలు అన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక ఆలోచన, ఒక ఆశయంతో వచ్చిన వ్యక్తి కనుకనే అందులో ప్రాంతీయ పార్టీలు ఎలక్షన్స్లో కూడా గెలవకుండా, అధికారం లేకుండా నిలదొక్కుకోవటం అనేది చూసాం మనం. దేశ చరిత్రలో ఎక్కడ నిలబడాల. ఆవేశం అమృతం విషం అనే మాట ఒకటుంది. ఆవేశంతో అనర్థాలు తప్పవని తెలిసినా అదే ఆవేశాన్ని ఆభరణంగా మార్చుకున్నాడు పవన్. చూస్తున్న కొద్దీ ప్రశాంతంగా సముద్రంలా కనిపిస్తాడు, కానీ ఉప్పెనగా మారినప్పుడు మాత్రం ఊరుకోడు. 3 ఏళ్ల కిందట ఇప్పటంలో అదే జరిగింది. రేపు పిఠాపురంలో ఏమవుతుంది? వచ్చే 15 ఏళ్ల కోసం జనసేన ప్రణాళిక ఎలా ఉండబోతోంది? పవన్ విశ్వరూపం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.